చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్న వేళ భారత్లో ఆ వైరస్ని గుర్తించారు. కర్ణాటకలో 2 కేసులు వెలుగు చూసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించింది. దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధుల విషయంలో ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ 2 కేసులు వెలుగు చూశాయి అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 3 నెలల చిన్నారి వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో చిన్నారి చికిత్స పొందుతోంది. అయితే వైరస్ వెలుగు చూసిన దేశాల్లో వీరి కుటుంబాలు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని తెలిపింది. హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడిగా అనిపించడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయొచ్చు. వ్యాధి లక్షణాలు బయటికి కనిపించడానికి 3 నుంచి 6 రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ.